దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వాక్యాంశం రహస్య ప్రార్థనకు దేవుని ప్రతిఫలము. వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, బహిరంగ ప్రాంతంలో చేసిన ప్రార్థన కన్నా రహస్యంగా చేసిన ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు అని లేఖనాల ద్వారా మనం గమనించాలి. రహస్య ప్రార్థన వల్ల సమాధానము, నెమ్మది, శాంతి, ఆశీర్వాదము పొందుకున్న భక్తులు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనము చూడగలము. రహస్య ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. రకరకాల ప్రార్థనలు ఉన్నవి. అయితే వాటి అన్నిటిలో రహస్య ప్రార్థన బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన అని బైబిల్ చెబుతూ ఉంది. మరి రహస్య ప్రార్థన అంటే ఏమిటి? నీవు ఏకాంతముగా, ఒంటరిగా, నిశ్శబ్దమైన ప్రాంతంలో, ఎవరూ చూడని ప్రదేశంలో మరి దేవునితో మాట్లాడుట, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుట, నీ మనస్సును ఆయన వైపు తెరచి నీ మనస్సులో ఉన్న ప్రతి మాటను ఆయనతో పంచుకొనుట, నీ ఆలోచనలు, నీ సంతోషము, నీ దుఃఖము, నీ బాధలు అన్నీ కూడా దేవునితో పంచుకొనుట, దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట, దీనిని రహస్య ప్రార్థన అని అంటారు. ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో రహస్యమైన ప్రార్థన గొప్ప శక్తివంతమైన ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలమును నీకు, నాకు, మనందరికీ రహస్య ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రయాణం చేస్తున్న సందర్భాలలో నీ హృదయంలో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అది రహస్య ప్రార్థన. పని చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, నీవు మరి బహిరంగ ప్రాంతాలలో ఉన్నప్పుడు కూడా నీ మనసులో దేవుని సన్నిధిలో రహస్యంగా ప్రార్థన చేయవచ్చు. నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు దేవుడు రహస్య ప్రార్థన ఇష్టపడతాడు? ఆనాటి దినాల్లో, యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న దినాల్లో శాస్త్రులు, పరిచయులు అనే తెగవారు ఉండేవారు. వారు ధర్మశాస్త్ర గ్రంథమునంతటినీ వారు బోధిస్తాము, మాకు తెలుసు అనే భావనలో ఉండేవారు. కానీ ధర్మశాస్త్రాన్ని గ్రహించే స్థితిలో వారు ఉండేవారు కారు. వారు ఏం చేసేవారంటే, పరిచయులు బహిరంగ ప్రాంతాలలో ఉపవాసంలో ఉన్నామని, ప్రార్థనలు చేస్తామని, ప్రార్థించేవారు ఉపవాసం ఉన్నామని బహిరంగంగా చెప్పేవారు. ఇది దేవునికి ఇష్టమా అనే ఆలోచన వారికి ఉండేది కాదు. ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారు, ఇది ప్రజలు చూడాలి అని చేసే క్రియ, వారు చేసే పనులు కూడా అలా ఉండేవి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు చూడాలి, బంధువులు చూడాలి, స్నేహితులు చూడాలి, ఎవరో చూడాలి అని నీవు చేసే ప్రార్థన, నీవు చేసే ఉపవాసము దేవుడు మెచ్చేదిగా ఉండదు అని మనము గమనించాలి. దేవుడు మెచ్చాలి అంటే, దేవుడు ప్రార్థన వినాలంటే, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ఉపవాసము మనం రహస్యంగా చేయడమే ఉత్తమము. దేవుని బిడ్డలారా, ఈ నేటి కాలంలో క్రైస్తవ జీవితంలో పాటలు పాడేవాళ్ళు చాలామంది ప్రజలు చూడాలి, జనాలు వినాలి అని పాడుతూ ఉంటారు. వాక్యం చెప్పేవారు కూడా ప్రజలకు మెచ్చేటట్టుగా వారు వాక్యము, మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ప్రజలు మెప్పు కోరుకుంటారు వారు. అలాగే దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించేవారు. ప్రార్థనకి వెళ్ళేవారు కూడా అందరూ నన్ను చూడాలి, ప్రార్థనకి వెళ్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి భావన కన్నా దేవుడు నన్ను చూడాలి అనే భావన ఉత్తమము, ఆశీర్వదకరము, దీవెనకరము. నువ్వు పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, దేవుని మందిరమునకు వెళ్ళినా, అక్కడ మోకరించి ప్రార్థన చేసినా, పాటల్లో, ఆరాధనలో నీవు ఉన్నా, దేవుని వాక్యాన్ని అనర్గళంగా అందరం కన్నా ముందు నువ్వు చదివినా, ఏ క్రియ చేసినా నిన్ను దేవుడు చూస్తున్నాడు అనే భావన చాలా ఆశీర్వదకరమైన, దీవెనకరమైన భావన. దేవుడు అలాంటి మనసు గలవారిని మెచ్చుకుంటాడు, ఇష్టపడతాడు, దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఉన్నారు రహస్యంగా ప్రార్థన చేసిన వారు రహస్యంగా ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాన్ని బహిరంగంగా వారు పొందుకున్నారు. వారిలో ప్రథమంగా మనము ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు దానియేలు భక్తుడు.
దానియేలు గ్రంథము మనం 2వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే, రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ, కఠినమైన ఆజ్ఞ ఆ దేశం అంతా ఉన్నప్పటికీ, దానియేలు భక్తుడు రహస్యంగా తన గదిలో రోజుకి ముమ్మారు ప్రార్థించినట్లుగా మనము వాక్యాన్ని చూడగలం. అయితే మరి ఒక దినాన్న అలా ప్రార్థన చేస్తున్న దానియేలు భక్తుడిని మరి రాజు సింహ బోనులో వేస్తారు. రహస్యమైన ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి. రహస్యంగా దానియేలు భక్తుడు ప్రార్థన చేశాడు. బహిరంగంగా దేవుడు తన ఆశీర్వాదాన్ని దేవుడు దానియేలు భక్తుడికి ఇచ్చాడు. ఆ సింహాల బోనులో నుంచి దేవుడు రక్షించాడు. ఆమేన్. నీవు రహస్యంగా ప్రార్థన చేస్తే దేవుడు బహిరంగంగా దీవిస్తాడు. నీవు ఒంటరిగా దేవుడితో మాట్లాడితే నిన్ను 10 మందిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు ఒంటరిగా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో యథార్థమైన ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన నీవు కలిగి ఉంటే, నిన్ను నీ ప్రజల ముందు, నీ సమాజం ముందు, నీ గ్రామంలో, నీ అన్నదమ్ముల ముందు, నీ అక్క చెల్లెల ముందు, నీ కుటుంబస్తుల ముందు దేవుడు బహిరంగంగా దీవిస్తాడు. నీవు రహస్యంగా చేసే ప్రార్థన, బహిరంగమైన ఆశీర్వాదాలు నీ ఇంటికి చేరి గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. 2వ భక్తురాలు నేను గుర్తు చేసుకుందాం. ఆమె పేరు హన్నా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, హన్నా అనే స్త్రీ ఉంది. ఆమె ఒంటరిగా దేవాలయంలోకి వెళ్ళి పెదవులు తెరవకుండా హృదయం అనే తలుపులను మూసుకొని హృదయం అనే గదిలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. అలా ప్రార్థన చేసిన ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆమె ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. దేవుడు సంతానము లేమి కలిగిన ఆ స్త్రీని దీవించి సంతానముతో తృప్తిపరిచి ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, నీ హృదయములో చేసే రహస్య ప్రార్థనైనా, నీ గదిలో ఒంటరిగా నువ్వు చేస్తున్న రహస్య ప్రార్థనైనా నిన్ను బహిరంగంగా దేవుడు దీవించే ప్రార్థనగా మారుస్తాడు. ఆశీర్వాదములు దేవుడు నీకు బహిరంగంగా ఇస్తాడు. హన్నా స్త్రీ హృదయములో రహస్యముగా దేవుని మందిరములో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె రహస్య ప్రార్థన బట్టి బహిరంగంగా దీవించాడు. ప్రజలందరి ముందు దీవించాడు, హెచ్చించాడు. ఆమె దుఃఖాన్ని, ఆమె కన్నీళ్లను దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదా ప్రజలు చూడాలని, ఈ ప్రజలు పబ్లిక్ నిన్ను చూడాలని ప్రార్థన చేస్తున్నావా? ఎవరిని మెప్పించడానికి, లేదా ఎవరు చూడాలని నువ్వు అనుకుంటున్నావు? ఈ లోకము కన్నా, బంధువులు, స్నేహితులు, నీతో ఉన్నవారు చూడడం కన్నా దేవుడు చూడడమే ఉత్తమం. ఆయన రహస్యమందు నిన్ను చూసి రహస్యమందు ఫలితం ఇస్తాడు. కనుక మరి ఈరోజే నీవు రహస్య ప్రార్థన ప్రారంభం చేస్తావా? దేవుడు చూడాలని నువ్వు ప్రార్థన చేస్తావా? అయితే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించును గాక. నీ రహస్య ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యము, సమాధానం, నెమ్మది మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.